హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విల్ డిస్కస్ అబౌట్ ప్యాటర్న్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ముందుగా ఒక లాస్ట్ వీడియోలో మనం ఏమేమి కంప్లీట్ చేసామో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి స్కెచెస్ లాస్ట్ వీడియోలో స్కెచెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. లైన్ కమాండ్, రెక్టాంగిల్ కమాండ్లో 2 పాయింట్ రెక్టాంగిల్, 3 పాయింట్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, సర్కిల్, ఆర్క్, అలాగే పాలిగాన్, ఎలిప్స్, స్లాట్ గురించి చెప్పలేదు ఫ్రెండ్స్, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎస్పీ లైన్, నెక్స్ట్ మిర్రర్. ఇలాగే ఇందులో మనం ఇంకొకటి మిస్ చేసాం ఫ్రెండ్స్, ప్యాటర్న్. సర్క్యులర్ ప్యాటర్న్, రెక్టాంగులర్ ప్యాటర్న్, ఈ రెండు మిస్ చేశాను. ఆ రెండు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది మొత్తం స్కెచెస్ మీద. ఈ సర్క్యులర్ ప్యాటర్ను, రెక్టాంగులర్ ప్యాటర్న్ ఈ రెండు చెప్తే టోటల్గా మనకి స్కెచెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు 3D నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 3D ఆబ్జెక్ట్స్ గురించి, అంటే ఒక స్కెచ్ డ్రా చేసి దాని నుంచి మనం ఎలా ఎక్స్ట్రూడ్ చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి, నెక్స్ట్ ఎలా థ్రెడ్డింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక సర్కిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ అంటే అది లైక్ స్కెచెస్ కింద రాదు, 3D ఆబ్జెక్ట్స్ కింద వచ్చింది ఫ్రెండ్స్. దాని గురించి మీకు నీట్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడంటే మీకు సర్క్యులర్ ప్యాటర్న్ క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకొని ఇందులో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసి ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ని, సర్కిల్ని. సో స్కెచ్ మీద క్రియేట్ చేసి ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఒక సర్కిల్ తీసుకుని ఫ్రెండ్స్ ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రౌండ్గా సర్కిల్స్ కావాలి. సో ప్రతిసారి సర్కిల్ సెలెక్షన్ చేసుకొని చేయలేను కాబట్టి సర్క్యులర్ ప్యాటర్న్ యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి కింద సర్క్యులర్ ప్యాటర్న్ క్లిక్ చేసి నెక్స్ట్ మనం ఏమైతే సర్కిల్ తీసుకున్నామో ఆ సర్కిల్ ఇక్కడ సర్క్యులర్ పాత్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ పాయింట్ దాని సెంటర్ పాయింట్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు సర్కిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని కావాలంటే అన్ని సర్కిల్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను మీకు 8 ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి, 8 సర్కిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ 8 సర్కిల్స్ తీసుకుంటున్నాను. చూడండి, క్లిక్ ఓకే. నెక్స్ట్ మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. 8 సర్కిల్స్ డ్రా చేస్తాం మనం. నెక్స్ట్ దీన్ని మీకు సింపుల్గా మళ్ళీ సేమ్ ఫినిష్ స్కెచ్లోకి వస్తాను, బయటకు వస్తాను, అంటే లైక్ 3D పేజ్లోకి వస్తాను. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసుకొని ఈ హోల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, సర్కిల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో వాటి ప్లేస్లో నేను హోల్స్ పెడతాను, లైక్ ఎక్స్ట్రూడ్ యూస్ చేసి. ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఎలా కావాలంటే అలా 3D డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకు ఇక్కడ హోల్ కావాలి కాబట్టి నేను ఆ ఎక్స్ట్రూడ్ సింబల్ని బ్యాక్ సైడ్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, సర్క్యులర్ ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం ఎలా ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం, ఆ సర్కిల్ లోపల ఇన్ని సర్కిల్స్ క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్క్యులర్ ప్యాటర్న్. సో ప్యాటర్న్లో 2 టైప్స్ ఫ్రెండ్స్, సర్క్యులర్ ప్యాటర్న్ ఒకటి, నెక్స్ట్ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఒకటి ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ 3Dలో. సో దీన్ని కాపీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, మూవ్ ఆర్ కాపీ. ఆబ్జెక్ట్ మొత్తం క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఏదన్నా ఒక యారో మార్క్ క్లిక్ చేసి మీరు పక్కకి డ్రాగ్ చేస్తే లైక్ చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ కాపీ మీద క్లిక్ చేసి యారో మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ యాస్టీస్ ఇంకొక ప్యాటర్న్ కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ కష్టపడి డ్రా చేయకుండా, మళ్ళీ సర్క్యులర్ ప్యాటర్న్ యూస్ చేసుకుని అలా చేయకుండా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను. లైక్ సెలెక్ట్ చేసుకున్నాను, క్రియేట్ కాపీ, ఇంకొకటి బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సర్క్యులర్ ప్యాటర్న్ చెప్పాను, ఇప్పుడు రెక్టాంగులర్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు క్రియేట్ స్కెచ్, ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను, రెక్టాంగిల్,
సెంటర్ పాయింట్ రెక్టాంగిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేశాను, ఫినిష్ స్కెచ్. నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చెప్తానని. సో మనకి ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రూడ్, నేను లైక్ ఇక్కడ 10 తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాటర్న్ మొత్తం నేను సర్కిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే సర్కిల్సే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, బట్ దాన్ని నేను రెక్టాంగులర్ ప్యాటర్న్లో తీసుకుంటున్నాను. లైక్ చూడండి, మీకే అర్థమైద్ది. ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను, సేమ్ సర్కిల్ తీసుకున్నట్టు తీసుకొని రెక్టాంగులర్ ప్యాటర్న్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. రెక్టాంగులర్ ప్యాటర్న్ క్లిక్ చేయగానే మనం ఎప్పుడైతే అలా డ్రాగ్ చేస్తామో అక్కడ యారో మార్క్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒకసారి మళ్ళీ చూడండి. యారో మార్క్ని చూడండి, క్రియేట్లోకి వెళ్ళాను, రెక్టాంగులర్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, ఇలా డ్రాగ్ చేశాను ఫ్రెండ్స్. పక్కన ప్రజెంట్ అయితే అవి 3 వస్తున్నాయి ఆటోమేటిక్గా. మనకి ఎన్ని కావాలంటే అన్నీ. నేను ఇక్కడ 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. 6 తీసుకొని ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ డ్రా చేసుకొని దాన్ని మిర్రర్ ఇమేజ్గా 6 తీసుకున్నాం ఫ్రెండ్స్. సేమ్ యాస్టీస్ క్రియేట్లోకి వెళ్ళండి. ఈసారి ఏం చేద్దామంటే మళ్ళీ మొత్తం డ్రా చేయకుండా మిర్రరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. మిర్రరింగ్ చేయాలంటే ఏం చెప్పాను, ముందు మనకి రెఫరెన్స్ లైన్ అనేది ఒకటి కావాలి. మిర్రర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమేమైతే మనకి మిర్రరింగ్ కావాలో సరిగ్గా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే పాయింట్ సెలెక్ట్ అవుతుంది. పాయింట్ సెలెక్ట్ అయితే మనకి సర్కిల్ రాదు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మిర్రర్ లైన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అటు మిర్రరింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. క్లిక్ ఓకే. సేమ్ ఇప్పుడు ఎలాగే ఇదే ప్యాటర్న్ రెక్టాంగులర్ ప్యాటర్న్ వచ్చింది కదా ఫ్రెండ్స్, సేమ్ అదే ప్యాటర్న్ నాకు హోల్ మనం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, రెక్టాంగిల్ మొత్తం డ్రా చేసుకుంటాను. ఒకసారి చూడండి. కింద అలా యారో మార్కు రైట్ సైడ్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు డౌన్వర్డ్ క్లిక్ చేసుకుంటే సేమ్ అదే ప్యాటర్న్ ఎన్ని సర్కిల్స్ కావాలో అన్ని సర్కిల్స్ కింద మనం ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని సర్కిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, సేమ్ యాస్టీజ్ ఇంకొక లైన్ అలాగే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అలా ఎన్నిసార్లు చేస్తాం, అందుకని ఒకసారి మొత్తం సెలెక్షన్ డ్రా చేసిన సర్కిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని రెక్టాంగులర్ ప్యాటర్న్ యూస్ చేసుకొని కిందకి డ్రాగ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎంత స్పేస్లో కావాలి ఏంటి అని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకొని క్లిక్ చేసుకుంటే ఎనఫ్ ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ ఓకే. ఫ్రెండ్స్ వీడియో బాగా లెంతీ అవుతుందని ఏమి ఇదవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు క్లారిటీగా ఒకసారి స్కెచెస్ గురించి అర్థమైతే మళ్ళీ మనం వీడియో చూడక్కర్లేదు ఫ్రెండ్స్. సో అందుకనే నేను ఇంత డీటెయిల్గా ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఇలా సెలక్షన్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఉన్న ప్రతి సర్కిల్ చోట నాకు ఏంటంటే హోల్ కావాలి ఫ్రెండ్స్, హోల్స్ కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసుకున్నాను, మొత్తం బాడీ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి డ్రాగ్ చేసుకుంటే మొత్తం సెలెక్ట్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు మనకు ఆ ప్లేన్ కూడా సెలెక్ట్ అయింది. ప్లేన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా అన్సెలెక్ట్ అయిపోద్ది. సో అప్పుడు ఓన్లీ మనకి సర్కిల్స్ ఒకటే సెలెక్ట్ అయి ఉంటాయి. సో ఆ యారో మార్క్ని బ్యాక్ సైడ్ పెడితే మనకి హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం
ఎలా డ్రా చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో 3D